తృప్తి కలిగినటువంటి జీవితం, ఆ భక్తి మనకట గొప్ప లాభ సాధకము అంటున్నాడు. ఏమంటున్నాడంటే సంతుష్టి సహితమైన దైవ భక్తి. మనకు కలిగి ఉన్నటువంటి వాటితోనే తృప్తి కలిగి ఉండే భక్తి ఏదైతే ఉందో, మనం ఇది కావాలి అది కావాలని పెద్ద పెద్ద కోరికలు కాదు, కానీ దేవుడిచ్చినటువంటి వాటితో, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈవులతో, ఆశీర్వాదాలతో మనము ఆ సంతృప్తి కలిగినటువంటి ఈ భక్తి ఏదైతే ఉందో అదే గొప్ప లాభ సాధకం అట. మనం ఒకరోజు నిత్య జీవానికి వెళ్ళడానికి, ఆ పరలోకానికి, ఆ వైకుంఠానికి వెళ్ళడానికి ఆ భక్తి ఎంతగానో ఉపయోగపడుతుంది. సంతృప్తికరమైనటువంటి భక్తి అది మనము రోజు రోజు సంపూర్ణతలోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. కానీ ఈరోజు మనం ఏం చేస్తామంటే, దేవుడు మనకేదో ఇవ్వాలని, దేవుడు మనతో చేయాలని మనం ఏం చేస్తామంటే దాన్ని లాభంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తాం. జనాన్ని కూడబెట్టుకుంటే, జనాన్ని జమ చేసుకుంటే మనకేదో వస్తుంది, డబ్బులు వస్తాయి, సందాలు వస్తాయి, దశంభాగాలు వస్తాయి అని ఈరోజు పెద్ద పెద్ద సంఘాలన్నీ కూడా అలాగుంటాయి అన్నమాట. కానీ మనం ఉన్నదానితో ఎప్పుడైతే తృప్తి కలిగి ఉంటామో, అది ఒక ఇద్దరైనా, ముగ్గురైనా, నలుగురైనా, ఒక 10 మంది అయినా, ఆ భక్తి సంతృప్తికరంగా ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు, మనం సత్యం ఉన్నప్పుడు, ఆ భక్తి సంతృప్తికరమైనటువంటి జీవితం. నీ దగ్గర సత్యం లేకుండా, నీ దగ్గర ఆ వాక్యము సంపూర్ణంగా లేకుండా, పరిపూర్ణంగా లేకుండా ఆయన ఏదో చెప్తా ఉంటాడు, మనం ఏదో వింటా ఉంటామంటే అది సంతృప్తికరమైనటువంటి భక్తి కాదు, కానీ సంతుష్టికరమైన